నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం, గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 10,000 ఇవ్వాలి అంటూ ధర్నా చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రోజున మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి రాజేశ్వరి మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతున్నారు. దీంతో కార్మికులు అప్పులు పాలవుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రారంభం అయినాయి, చేసిన వాటికే బిల్లులు రాలేదు. పైగా రాగి జావ పోయాలి, బిల్లులు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలి అని ఒత్తిడి చేస్తున్నారు. బిల్లులు విడుదల చేయకుండా వండటం ఎలా? కనుక ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరుతున్నాము అంటూ, అలాగే పెరిగిన వేతనం కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో మాత్రమే ఇచ్చారు. అది కూడా నెల నెల సక్రమంగా ఇవ్వడం లేదు. ఒక పక్క ధరలు ఆకర్షిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా పిల్లలకిచ్చే మెనూ ఛార్జీలు పెంచడం లేదు. కార్మికుల జీతాలు పెరగకపోగా పైగా రాగజావ పోయాలి, బిల్లులు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. బిల్లులు విడుదల చేయకుండా వండడం ఎలా? కనుక ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరుతున్నారు. ఉన్న జీతాలకు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. కార్మికులకు ఇచ్చే జీతమే తక్కువ, అది కూడా రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ పాత మెనూకే సరిపోవడం లేదు. కార్మికులకు పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేసి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో వేయాలి. వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలని, రాగి జావా పోయాలని ఒత్తిడి చేస్తున్నారు. గుడ్డుకు కేటాయించిన బడ్జెట్ 2 గుడ్లకే సరిపోతుంది. 3 గుడ్లు ఎలా పెట్టాలి? గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని, లేదా అంగన్వాడీ సెంటర్ కి సప్లై చేసినట్లుగా మధ్యాహ్న భోజన పథకానికి కూడా సప్లై చేయాలి. రాగి జావా ఖర్చులు డబ్బులు ఇవ్వాలి. కార్మికులకు అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలి అంటూ దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రమంతటా గృహలక్ష్మి పథకం పేరుతో గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టింది. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు అవసరమైన గ్యాస్ ను సబ్సిడీగా ఇవ్వాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం వెంటనే అమలు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఇదైతే పోయిన సంవత్సరం కూడా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ళ పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మారి మాకేదో చేస్తుంది అనుకున్నా కూడా ఈ ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రవర్తిస్తున్న పద్ధతి అయితే కనబడుతుంది.